హాయ్ ఫ్రెండ్స్, ఏంటి పళ్ళు అనుకుంటున్నారండి. ఏం లేదండి, ముందుగా వేడి నీళ్ళు పోసి దాంట్లో ఒక షాంపూ అలాగే ఉప్పు కళ్ళు వేసి మా వారి పాదాలు ఒక పావు గంట నాననిచ్చానండి. ఎందుకంటే చూడగానే చాలా బ్లాక్గా ట్యాన్ అయిపోయినట్టు కనిపించినాయి. కాబట్టి బయట ఎక్కడో పెడిక్యూర్ చేసి మనీ వేస్ట్ చేసేకండి మనకి చేతనైన పైన, అందులోని పెడిక్యూర్ కూడా బ్రష్ కూడా ఇంట్లో ఉంది కాబట్టి పెడిక్యూర్ నేనే చేసేయచ్చు అని చెప్పేసి ఈ విధంగా చేశానండి. మీకు ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను, పెడిక్యూర్ వీడియో నా దాంట్లో ఉంటుంది. అయితే ఈ పళ్ళెంలో ముందుగా షాంపూ ఉప్పు కళ్ళు వేసి ఒక పావుగంట నానిచ్చండి. పావుగంట నానిన తర్వాత ఆ కాళ్ళకున్న మట్టి అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. శుభ్రంగా ఈ బ్రష్తో మొత్తం క్లీన్ చేస్తాను. మొత్తం కాళ్ళు ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత మొత్తం ట్యాన్ అంతా కూడా వచ్చేస్తుంది. ఎక్కడో బయట బోల్డెన్ డబ్బులు పెట్టి వేసాకంటే చక్కగా ఇంట్లో ఒక హాఫ్ అన్ అవర్లో ఈజీగా అయిపోతుంది అనిపించింది. అందుకే నేను ఇలా ట్రై చేశానండి. అయితే అనుకున్నట్టుగా నాకు మంచి రిజల్ట్ కూడా వచ్చింది. మీరే చూద్దరు ఈ వీడియోలో. చూడండి, మొత్తం క్లీన్ చేసేస్తుంది అనమాట. ఆ పైన ఉన్న ట్యాన్ అంతా కూడా క్లియర్గా వచ్చేలాగా. ఈ బ్రష్కి 4 షేడ్స్ ఉంటాయండి. అయితే ఆ 3 వాటిలతో కింద మనకి స్కిన్ బాగా డ్రైగా ఉంటుంది కదండి. అరిపాదం రుద్దిన తర్వాత పైన దాని మీద ఓన్లీ బ్లాక్ లేయర్ స్మూత్గా ఉంటుంది అనమాట. దాంతో క్లీన్ చేయాలి. అలా క్లీన్ చేస్తే మొత్తం ట్యాన్ అంతా కూడా క్లియర్ అయిపోతుంది. క్లియర్ అయిన తర్వాత నెయిల్స్ అన్నీ కూడా చిరాకుగా ఉన్నాయి. నెయిల్స్ అన్నీ క్లీన్ చేసేసి కట్ చేస్తానండి. కట్ చేసిన తర్వాత మా వాడు పెరిక్యూర్ అయిన తర్వాత మా హస్బెండ్ పాదాలు చూడండి ఎంత తెల్లగా కనిపిస్తున్నాయో, చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఈలోగా మా జగత్వీర్ వచ్చాడు. డాడీకి చేసావు, నాకు చేయవా అన్నాడు. సరే బాబు అని చెప్పేసి ఆ వాటర్ తీసి మళ్ళీ ఈయనకి సపరేట్గా వేడి నీళ్ళు వేసి మళ్ళీ దాంట్లో షాంపూ ఉప్పు వేసి ఒక పావు గంట నానేమన్నా. మాకు కంగారు కదండి, మేము 5 నిమిషాలే నానిచ్చాం. సరే కదా, వీడికి మాత్రం ట్యాన్ ఉంటుందని చెప్పేసి గబగబా ఒక 2 నిమిషాలు అలా సరదాకి చేశానండి. వాడికి కూడా ఏమన్నా డస్ట్ గట్టు ఉన్నా వదిలిపోతుంది, ఏమైంది అలాగా ఈయన మట్టిలోనూ దుమ్ములోనూ ఆడతారు కదండి ఎదిగే పిల్లలు అని చెప్పేసి వీళ్ళకి క్లీన్ అవుతుంది అని చెప్పి శుభ్రంగా క్లీన్ చేసి వీళ్ళకి కూడా నీళ్ళు కట్ చేస్తానమాట. కట్ చేసిన తర్వాత ఈయన క్లీన్ అయింది. ఈలోగా అన్నయ్యకి చేస్తాను, నాకు చేయవా అని చెప్పి మా చెన్నైని కూడా మొదలుపెట్టాడు. సరే అమ్మ, అన్నయ్యకి కంప్లీట్ అవగానే నీకు కూడా చేస్తాను, కూర్చో తల్లి అని చెప్పి ఆయన కూర్చోబెట్టి నీట్గా చేశాను. పక్కన అంతా డస్ట్గా ఉందని అనుకోవద్దు. ఈ పెడిక్యూర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం ఇల్లు సర్దామని అలా ఉంచేసానండి. తర్వాత మా చిన్నాయన అన్నయ్యకి చేసావు, నాకు చేయవా అన్నాడు. కానీ ఆయనకంటే అలా బ్రష్తో పెడిక్యూర్ చేస్తుంటే మొత్తం కామెడీగా ఉందంట, కితకితలు వస్తున్నాయంట. చేసినంతసేపు ఒకటే నవ్వండి, నేను నవ్వ ఆయన నవ్వ, ఎట్టకెలగా చేయించుకున్నారు సార్ గారు. ఇలా అందరికీ అయ్యాక లాస్ట్లో కొన్ని వేడి నీళ్ళు ఉంటే నేను కూడా పెడిక్యూర్ చేసుకున్నాను. ఈ విధంగా ఒక 10 నిమిషాల్లో అందరికీ అయిపోయింది.